ఫ్రెండ్స్, ఈరోజు మన జానకి అక్క వాళ్ళ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ చూద్దాం. నార్మల్గా మనం అన్ని ఆ ఎపిసోడ్లో యాడ్ చేయడానికి ఇది కొంచెం లెంతీ అయిపోయింది మనం లాస్ట్ టైం పెట్టిన వీడియోలో. అందువల్ల వీళ్ళింట్లో జరిగిన సెలబ్రేషన్ సపరేట్గా చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలా బంధించేస్తున్నారు అన్నమాట దేవుడిని. ఇంతవరకు మీ దేవుడు ఏం రెడీ అవ్వలేదా? ఫస్ట్ తర్వాత బెల్లం చేసి దానిపైన మనం ఇది స్టఫింగ్ పైన కవరేజ్ ఉంది అన్నమాట. ఎవరు రెడీ ఉంటారు? 10 కోట్లు కట్టింది మొత్తానికి వెళ్ళాలంటే మనిషి మాసు మనసు క్లాస్ నిజంగా ఒప్పుకుంటున్నా పాట అయిపోయిందా? మేము చేసేది స్విగ్గీ రెడీ అంట. యాంకరింగ్ బాగా చేస్తున్నాము మేము. ఇంకా దేవుడు పెట్టనే తిందు. యాపాకులు దారబందరానికి ఇక్కడ బొట్లు పైనుంచి వీక్షిస్తున్నాడు. ఎలా చేస్తున్నారు ఏంది? అన్నం పెట్టుకోండి అంటే టిఫిన్ పెట్టకుండా వీళ్ళు ఇంకెప్పుడు చంపుతారు. నీకు చిన్న కొడుకు ఎవరు వేస్తున్నాడు ఆడ? అంతే అంతే చూసుకుంటా. వాసన పిలవన్నా అనా, వాసన పిలుచుకుంటా ఉండండి. చెప్పు చెప్పు. జానకి ఒరిజినల్ సాంగ్ కానీ అను పక్కి అను 10 మంది పనులు కూడా పని చేసిన బిడ్డని పొయ్యి కాడా అంతే కదా. రేపు రేపు వాళ్ళ ఆయన కన్నా వండి పెట్టుకోవాలి కదా. దానికోసం ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారా మీరా? అంతే అంతే. మీకు నేర్చుకోవడానికి ఢిల్లీ నుంచి వచ్చింది మా అమ్మ నీకు.
సో ఇక్కడ మొత్తం దర్బలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టున్నారు. తర్వాత ఏంటంటే ఈరోజు వినాయకుని విగ్రహం కొనలేదంట, అది కొంచెం కొరతగా ఉంది. సో పసుపుతో చేసింది. సో ఆ పసుపుతో చేసిన వినాయకుడు ఎలానో దాన్ని చూస్తుంటేనే నవ్వు వస్తుంది. జస్ట్ ఒక బాల్ లాగా చేసి పెట్టేసింది మా జానకి అక్క, అయినా పర్లేదు. సో మొత్తానికి పసుపుతో వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇక ఇంట్లో ఉన్న వినాయకుని విగ్రహానికి అక్క అభిషేకం చేయించి మరి పూజ స్టార్ట్ చేసింది. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్, ఈరోజు చేసిన కుడుములు, గారెలు, చుకీలు వీటన్నింటినీ ఇక్కడ ప్రసాదాలుగా పెట్టేసింది. ఇక జానకి అక్క వాళ్ళ ఇంట్లో జానకి అక్కే చేస్తుంది అనమాట పూజ. దేవుడు సంబంధించిన ఏదైనా సరే జానకి అక్క ఓపిక్గా చేస్తుంది. ఇప్పుడు మన బుజ్జి వినాయకుడికి పాలాభిషేకం స్టాండా ఫస్ట్ బియ్యం పోయాలా? పసుపుతోనే చేసుకున్నాడు ఇక్కడ. ఓ అదే ఇక్కడ జానకి చేసిన వినాయకుడు చూడండి. ఓకే బియ్యం కొద్దిగా తెస్తానట్టు ఆ వినాయకుడు పెట్టి అలంకరిస్తుంది. ఇక పువ్వుల డెకరేషన్ లక్ష్మి అక్క అన్నమాట. సో జానకి అక్క కిందంతా రెడీ చేసేసిన తర్వాత ఏంటి ఇంత పాయసమా అని అనుకోవచ్చు. సో మా ఊర్లో ఏంటంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అందువల్ల అందరూ కూడా కొంచెంగా ఎవరు చెయ్యరు, ఈ విధంగా ఎక్కువగానే చేస్తారు. ఈ రోజు జానకి అక్క వాళ్ళ ఇంట్లో పూర్ణ కుడుములు కూడా చేశారు. సో పూర్ణ కుడుములు దేంతో చేశారంటే నువ్వులు, చిమ్మిరి అంటాం కదా, సో నువ్వులు బెల్లం దంచి అందులో ఏలకులు కూడా వేస్తారు. సో దాని చిన్న చిన్న ఇందాక చేసినట్టు చిన్న చిన్న ముద్దలుగా చేసి తర్వాత పైన స్టఫింగ్ కి మనం మామూలుగా పిండి పెడుతూ ఉంటారు. ఇక్కడ ఇంట్లో ఫ్యాన్ సౌండ్, టీవీ సౌండ్ తో మొత్తం వాయిస్ అంతా కూడా తీసేయాల్సి వచ్చింది. ఇక లక్ష్మి అక్క పెద్ద కొడుకు, సో తను బలి సిగ్గుపడిపోతున్నాడు చూడండి నేను వీడియో తీసేటప్పటికి. చిలక చిలక పెట్టలేదా? చిలక పెట్టుకున్నదా? ఏం కాదు అందులో పెట్టుకో, అలర్జీ వస్తే మేము ఉన్నాం కానీ అలర్జీ ఎందుకు వస్తుంది? ఇంట్లో 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 చేసిన కుంకుమతో సాంగ్ హైలైట్ అయిపోతుంది కదా. జై జై గణేష్.
బొమ్మ పెట్టింది మీ అమ్మ ఇప్పుడే ఒక వీడియో చెప్తున్నాడు వినయ్ పసుపు ముద్ద చిన్నది పెట్టినా చాలు అని అది మేము పసుపు బొమ్మ ఉన్నాయి కదా తెచ్చిండు కదా ఒకటే అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వచ్చేసారు కాబట్టి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ ఫ్యామిలీతో. సో మొత్తం పూజ అంతా అయిపోయింది. ఇక వీళ్ళ కోరిక మేరకు నేను స్వప్న వీళ్ళ ఇంట్లోనే భోంచేసాం. సో మొత్తానికి గారెలు, పప్పు సుక్కీలు, కుడుములు, పాయసం, సాంబార్, ఉల్లగడ్డ కూర, తర్వాత తమ్మకాయ అంటాం ఆ కూర, పెరుగు, రసం వీటితో మా లంచ్ ఇక్కడే చేసాము. సరదాగా మాట్లాడుకుంటూ బాగా టైం పాస్ అయిపోయింది. సో అమ్మ పొద్దున్నే దేవుడు పెట్టేసింది, వీళ్ళైతే కొంచెం లేట్ చేశారు. అందువల్ల మా ఇంట్లో పూజ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అక్క వాళ్ళ ఇంట్లో పూజ కూడా చేసేసాం. ఇక్కడ ఏంటంటే అందరూ ఫ్యామిలీతో భోంచేద్దామని అనుకున్నాం ఫస్ట్. కాకపోతే ఆ భోంచేసే టైంలోనే మా ఊర్లో ఆల్రెడీ నేను నిర్మారెడ్డి కార్నర్లో ఒక వీడియో పెట్టాను కదా, సో ఊర్లో సెలబ్రేషన్స్ వల్ల వాళ్ళ పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. అందువల్ల మేమే తిన్నాం, ఎందుకంటే పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. ఒకేసారి పూజ అయిన తర్వాత ఒకేసారి భోంచేసాం. ఇప్పుడే వాళ్ళు దేవుని విగ్రహం ఆల్రెడీ చెప్పాను కదా, మనం టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేసిన తర్వాత వచ్చారు అని చెప్పి. సో ఇప్పుడే వాళ్ళందరూ కూడా వచ్చేసారు. సో వాళ్ళు కూడా భోంచేశారు. భోంచేశాక చాలాసేపు సరదాగా ఇలాగే కూర్చొని టైంపాస్ చేసాం. సో మొత్తానికి ఈసారి వినాయక చవితి చాలా బాగా జరిగిందనే చెప్పాలి. నాకు చాలా హ్యాపీ అనిపించింది, మంచి టైంపాస్ కూడా అయింది. తర్వాత ఆల్రెడీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ ఇవ్వడానికి హడావుడిలో చేయలేదు. అందువల్ల మళ్ళీ జానకి అక్క, లక్ష్మి అక్క అందరూ గారెలు, పప్పు సుక్కీలు మళ్ళీ స్టార్ట్ చేసాం. ఎందుకంటే మా ఊర్లో అందరికీ కూడా ఇస్తారు కాబట్టి పని వాళ్ళందరికీ, తర్వాత చాకలి వాళ్ళకి అందరికీ కూడా ఈ ఫెస్టివల్ రోజు స్టార్టింగ్ ఫెస్టివల్ కాబట్టి అందరి ఇళ్లలో ఎక్కువ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇది మా ఊర్లో ట్రెడిషన్ ప్రకారం ఎప్పుడు జరిగే ఆనవాయితీ అన్నమాట ఇది. తర్వాత అంతా భోంచేసిన తర్వాత జానకి అక్క నన్ను కుడుములు చేసి ఇవ్వమని చెప్పింది. సో తనకి నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్ లో చెప్పండి. యాజ్ ఇట్ ఈస్ గా వాయిసెస్ అన్ని పెట్టుంటే ఇంకా మీకు బాగా టైం పాస్ అయ్యేది. కాకపోతే ఎక్కువ డిస్టర్బెన్స్, మీకు అక్కడక్కడ కొన్ని క్లిప్పింగ్స్ పెట్టున్నాను కదా, అవి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ ఫ్యాన్ సౌండ్, టీవీ సౌండ్ కి గోలగా ఉండిందన్నమాట. సో మొత్తానికి ఈ సెలబ్రేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.